వాగు పొంగి ప్రవహిస్తోంది. ఏంటి? మా అల్లుడు గారు సకు ప్రయాణమయ్యారు. వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు శివప్ప? వాళ్ళు ఎలా వెళతారు? వాగు దాటడం కష్టం, ప్రవాహంలో కొట్టుకుపోతారు. అల్లుడు గారు, నా మాట వినండి. ఇప్పుడు వెళ్తే మీ ప్రాణాలకి ప్రమాదం. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మీరు అసలు ఇంట్లోంచి అడుగు బయట పెట్టకండి. దయచేసి నా మాట వినండి. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? అంటే ప్రయాణం రద్దయినట్టే. వర్షం కురిపిస్తుంది నువ్వేనా? వాగు పొంగేలా చేసింది కూడా నువ్వే కదా? నువ్వు నా అభ్యర్థనని మన్నించావు, అవునా? నువ్వు చాలా మంచివాడివి, నా ప్రాణ స్నేహితుడివి. ఏమిటి రాత్రంతా మేలుకొని దిగు కోసం ఎదురు చూస్తూ ఉంటుందా? నువ్వు కూర్చుంటే కూర్చో, మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు? నాకు నిద్ర ముంచుకొస్తుంది. అత్తయ్య, నేను చెప్పేది ఏంటంటే బాగా పొద్దుపోయింది, వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. దిగు గనక బయలుదేరుంటే ఈ పాటికి వచ్చేవాడు. అవును యమునా, మీరు కనీసం 2 రొట్టెలైనా తినండి అత్తయ్య. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళి వేడి చేస్తాను. అమ్మా, ఒక్క రొట్టెనా తినమ్మా. ఉపవాసం ఉండటం నీ వల్ల కాదు, నువ్వు నీరసించిపోతావు. కాని దిగు అలా ఆలోచించలేదే.